జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. అందరికీ నమస్కారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఎస్ఎస్సి తమ నియామక ప్రక్రియలో ఒక చాలా పెద్ద మార్పును తీసుకురాబోతోంది. ఇది 2026 నుంచి మొదలవుతోంది. లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలపై ప్రభావం చూపే ఒక ముఖ్యమైన సంస్కరణ ఇది. సరే, ఈ మార్పుల గురించి వివరంగా చూద్దాం. ముందుగా ఈ నంబర్ చూడండి, 40%. ఇదేంటి అని అనుకుంటున్నారా? ఇది కేవలం ఒక అంకె కాదు. ప్రస్తుత ఎస్ఎస్సి నియామక వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద సమస్యకు ఇది ప్రతిరూపం. లక్షలాది మంది అభ్యర్థులను ప్రభావితం చేస్తున్న సమస్య ఇది. అవును, విన్నది నిజమే. ప్రతి సంవత్సరం సెలెక్ట్ అయిన అభ్యర్థులలో దాదాపు 40% మంది వాళ్లకు కేటాయించిన ఉద్యోగాలలో చేరట్లేదన్నమాట. దీనివల్ల ఖాళీ పోస్టుల చక్రం అలా కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యకు పరిష్కారం ఇప్పుడు దొరికినట్లే కనిపిస్తోంది. ఇప్పుడు అసలు ఈ 40% సమస్య ఎక్కడ్నుంచి మొదలైంది? దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఈ నియామక ప్రక్రియ ఎంత పెద్ద స్కేల్లో జరుగుతోందో తెలుసుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, ఏటా ఏకంగా 50 లక్షల మంది. ఈ భారీ సంఖ్యను బట్టి ఉద్యోగాల కోసం ఎంత తీవ్రమైన పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థలో చిన్న లోపం ఉన్నా అది లక్షలాది మంది ఆశలపై ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ ఈ చార్ట్ చూస్తే మనకు విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎంపిక అయిన వాళ్లలో 60% మంది మాత్రమే ఉద్యోగంలో చేరుతున్నారు. మరి మిగిలిన 40% ఏమవుతున్నారు? వాళ్లు బహుశా ఇంతకంటే మంచి లేదా ఎక్కువ జీతమున్న వేరే ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. దాని ఫలితంగా ఆ పోస్టులు ఖాళీగా మిగిలిపోతున్నాయి. పాత పద్ధతిలో ఏం జరిగేదంటే ఈ ఖాళీలను వచ్చే సంవత్సరం నోటిఫికేషన్కు కలిపేవారు. దీనివల్ల ప్రతి సంవత్సరం పోటీ మరింత పెరిగిపోతూ ఉండేది. ఇదొక అంతంలేని సమస్యలా తయారైంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎస్ఎస్సి ఒక 2 భాగాల పరిష్కారంతో ముందుకొస్తోంది. ఇందులో మొదటిది చాలా కీలకమైనది, వెయిటింగ్ లిస్ట్. దీనివల్ల ఒక్క పోస్టు కూడా ఖాళీగా మిగిలిపోకుండా చూడొచ్చన్నమాట. అసలు ఈ వెయిటింగ్ లిస్ట్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటు విడుదల చేసే ఒక అదనపు జాబితా. ఒకవేళ మెయిన్ లిస్ట్లోని అభ్యర్థి ఉద్యోగంలో చేరకపోతే వెంటనే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న తర్వాతి అభ్యర్థికి ఆ అవకాశం ఇస్తారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ముందుగా, ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి. కేవలం కొన్ని మార్కులతో అవకాశం కోల్పోయిన వారికి ఇది ఒక వరం లాంటిది. అన్నింటికన్నా ముఖ్యంగా, ప్రకటించిన ప్రతి పోస్టు నిండిపోతుంది. ఇక పరిష్కారంలో 2వ భాగానికి వద్దాం. ఇది ఎంపికైన అభ్యర్థులకు మరింత కంట్రోల్ను ఇస్తుంది. అదే ఫిక్స్డ్ లేదా ఫ్లోట్ అనే ఎంపిక. ఈ 2 ఆప్షన్లను చూస్తే, ఫిక్స్డ్ ఎంచుకుంటే నాకు వచ్చిన పోస్ట్లోనే నేను చేరతాను అని ఖచ్చితంగా చెప్పినట్లు. అదే ఫ్లోట్ ఎంచుకుంటే, ఒకవేళ ఇంతకంటే మంచి పోస్ట్ ఏదైనా ఖాళీ అయితే దానికి నన్ను పరిగణించండి అని కోరినట్లు. ఇది అభ్యర్థులు తీసుకోవలసిన ఒక చాలా వ్యూహాత్మక నిర్ణయం. సరే, ఈ వెయిటింగ్ లిస్ట్ మరియు ఫిక్స్డ్, ఫ్లోట్ ఆప్షన్లు రెండూ కలిసి ఎలా పనిచేస్తాయో ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. అప్పుడు విషయం చాలా సులభంగా అర్థమైపోతుంది. ఉదాహరణకు, 100 పోస్టులకు 100 మందిని సెలెక్ట్ చేశారనుకుందాం. వాళ్లలో 60 మంది ఫిక్స్డ్ ఎంచుకొని ఆ ఉద్యోగంలో చేరడానికి సిద్ధమయ్యారు. మిగిలిన 40 మంది ఫ్లోట్ ఆప్షన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ 100 మందిలో ఎవరైనా ఉద్యోగం వదులుకుంటే ఆ ఖాళీని వెంటనే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న అభ్యర్థితో నింపుతారు. దీనివల్ల పోస్టులు ఖాళీగా ఉండవు, ప్రాసెస్ కూడా స్పీడప్ అవుతుంది. అయితే ఈ సంస్కరణల వల్ల అభ్యర్థులపై ఎలాంటి ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది? ఇది వారి భవిష్యత్ అవకాశాలను ఎలా మార్చబోతోంది? ఇప్పుడు దాని గురించి చర్చిద్దాం. ఈ మార్పుల వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే. ఒకే అభ్యర్థి ఎక్కువ ఉద్యోగాలను బ్లాక్ చేసే అవకాశం ఉండదు. ఎక్కువ మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రతి సంవత్సరం ఖాళీలు ముందుకు వెళ్లవు కాబట్టి భవిష్యత్ పరీక్షలలో పోటీ కూడా తగ్గుతుంది. దీనివల్ల చాలామంది మళ్లీ పరీక్షలు రాయాల్సిన అవసరం కూడా తగ్గే అవకాశముంది. మరి ఈ కొత్త వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎస్ఎస్సి ఈ కొత్త నియామక ప్రక్రియను 2026 సంవత్సరం నుండి అధికారికంగా అమలు చేయబోతోంది. ఈ సంస్కరణ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఇదే. పోస్టులు ఖాళీగా ఉండకుండా చూడటం, ఎక్కువ మందికి అవకాశాలు కల్పించటం మరియు పోటీని తగ్గించటం. చివరగా ఒక ప్రశ్న.
ఈ మార్పు నిజంగా లక్షలాది మంది అభ్యర్థుల కోసం ఒక పారదర్శకమైన, న్యాయమైన మరియు సమర్థవంతమైన వ్యవస్థను నిర్మించగలదా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఇది ఖచ్చితంగా సరైన దిశలో వేసిన ఒక బలమైన ముందడుగు.